భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చినటువంటి అప్రోచ్ రోడ్లకి సైడ్ నుంచి అయితే కనెక్టివిటీ రోడ్లు ఇవ్వట్లేదని దానికి ఆల్రెడీ ఇప్పటికే కంచి వేసే కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నారని ఆ యొక్క గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా తీవ్ర ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు కలెక్టరేట్ కూడా వచ్చి వాళ్ళ యొక్క వినతులను కూడా సమర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ రైతులతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి అసలు చెప్పండి, ప్రధానంగా అసలు జరిగిన సమస్య ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎయిర్పోర్ట్ వద్ద? అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు 2015 ఆగస్టు 31 వచ్చిన దినం నుంచి కూడా రైతులు కూడా మాకు ఇన్ని భూములు ఇవన్నీ మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చిన తర్వాత మేము ఇటీవల పథకం చాలా ఆందోళన చెందినప్పుడు కూడా రైతులందరూ కూడా ఒప్పించి మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. తర్వాత అప్పుడున్న మంత్రివర్యులు తర్వాత ఎయిర్పోర్ట్ అభివృద్ధి అవుతామన్నారు. ఇవన్నీ కాగా ఈరోజు ఏమిటంటే అప్రోచ్ రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డు పక్క నుంచి సర్వీస్ రోడ్లు ఇస్తామని ఆ రోజు మమ్మల్ని రైతులు మోసం చేసి అప్రోచ్ రోడ్లు సర్వీస్ రోడ్లు ఇవ్వకంట మొత్తం ఏదైతే 60 మీటర్ల రోడ్డు ఉందో 60 మీటర్లు కూడా అటు ఇటు ఇరువైపులు కంచేస్తున్నారు. రైతులు చేస్తూ అక్కడ వెంచర్లు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేటలకు పర్మిషన్ ఇచ్చారు, కానీ భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఆ బాధ ఇప్పుడు మా రైతులందరం కూడా ఆందోళన చెంది ఆ కంచి వేస్తున్నట్టు మేము చూసి ఇప్పుడు ఆ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చుకోవడానికి మేము వచ్చాం. మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని అడుగుదామని చెప్పి మేము వచ్చాం. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి వెళ్తాం. ఏ రకంగా స్పందిస్తారు చూస్తాం. స్పందించకపోయిన వేడల్లో ఈ సంస్థ ఇంకా మా నాయకులు ఆ పార్టీలకు అతీతంగా అందరి ఉద్యమాలు ఎక్కువ అవి అమరావతికి కూడా చేస్తాం. మరి చంద్రబాబు నాయుడుకి కూడా ఈ విషయం రైతులు అందరం కూడా అన్ని పార్టీలను కలిపి ఇప్పుడు ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దలందరం కూడా ఏకదాటి మీకు వచ్చి అప్రోచ్ రోడ్డు ఇవ్వమని వినిపించుకుంటున్నాం. 2 ఎకరాలు 3 ఎకరాలు పోయింది భూమి పోయినప్పుడు మరి అవతల కొంచెం ఉంది, మాకు 55 సెంట్లు. మరి దానికి ఎలాగెళ్తాం మేము? దానికి దారి లేదు. ఉన్నది కొంచెమైనా ఉన్నదంతా నాగేసుకుంటారు, ఉన్నది కొంచెమైనా దానికి దారి లేదు. దారి లేకపోతే మరి ఎలాగెళ్తాం? కొంచెమైనా వ్యవసాయం చేసుకోవడానికి ఎలాగెళ్తాం? ఇటు అటు కంచెలు వేస్తారు, మరి అవతలకి వెళ్ళడం దారి ఎలాగా? అప్పుడు మాకు దారి కావాలని వచ్చాం మేము. మాకు మరి అవతలకి వెళ్ళడానికి మరి ఎలాగా? ఏట్లకైనా ఇబ్బందే కదా, పశువులకైనా ఏట్లకైనా. మేము ఎక్కడికి వెళ్తాం? మేము అందులో ఉండాలి. యువతల నుంచి అవతల మాకు భూమి ఉంది కొంచెం, మరి అవతలకి వెళ్ళాలంటే ఎలాగెళ్తాం? చుట్టూ పెన్షన్లు అవి వేస్తారు. అందుకే వచ్చాం మేము అడగడానికి. పిల్లలకు తావలు లేవండి, రోడ్లు లేవు, భూములు ఉన్నాయి. మరి అటుపక్క ఇటుపక్క వెళ్ళాలి మేము. ప్లేస్ లేదు, అటు ఇటు వెళ్ళాక ఏటి లేదు. మాకు కూడా రోడ్డు ఉంచిన ఇల్లు ఉంది నాది, నాకు కూడా తావలేదు. నాకు వ్యాపారం కళ్ళు కొట్టి అక్కడే ఇల్లు ఎక్కడే నాది, కళ్ళు కొట్టి అక్కడ ఇల్లు ఎక్కడే నాది. నాకు కూడా తావలేదు, నాకు వ్యాపారం లేదు. మా రోడ్డు వచ్చిన కంటే వంగ మట్టే తింటాను, అన్నం తినేది మట్టే తింటాను. అసలు ఏటి కూడా సమస్య లేదు. బట్టలు ఇల్లు మొత్తం గున్న అన్నీ మొత్తం మట్టే మా ఇల్లు అల్లాన. అందుకే ఆ బాధలని చెప్పుకున్నా మా సార్తో నేను ఇచ్చాను. మీరు చెప్పండి, అక్కడ ఆ రోడ్డు వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి? అసలు మీకు అప్పుడు మీ దగ్గర భూమి సేకరించేటప్పుడు ఏ విధంగా ప్రభుత్వ అధికారులు వచ్చి మీకు విన్నవించుకున్నారు, ఏ విధంగా మాట ఇచ్చారు? ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ? మాది విజయనగరం జిల్లా అండి, భోగాపురం పట్ల బరడిపల్లి గ్రామ పంచాయతీ అండి. ఈ అప్రోచ్ రోడ్ వేయడం వల్ల గ్రామంలో ప్రజలు చాలా ఇబ్బంది పడి ఆ ధూళి దుమ్ముతో చాలా నరకం భరిస్తుందండి. అన్ని నీళ్ళు కూడా ఎర్రగైపోయి అధికారులైనా పట్టించుకోవట్లేదు, అలాగే విలేకరులు కూడా పట్టించుకోలేదండి. 2 రోజులు తడిపితే 1 రోజులు తడపరండి. ఆ ధూళి దుమ్ము వల్ల ప్రజలు నానా ఇబ్బంది పడి ఆరోగ్యాలు కూడా పోతాయని చాలా బాధాకరంగా ఉండి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామండి. అలాగే ప్రభుత్వం ద్వారా మా ప్రజలకి న్యాయం చేస్తారని కోరుకుంటామండి. అంటే మరి అక్కడ అప్రోచ్ రోడ్ల నుంచి మీకు రోడ్లు కూడా సైడ్కి మీకు రైతులు పొలాలకు వెళ్ళడానికి తోవ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు, వాస్తవేనా? వాస్తవం సార్. పక్కనే అప్రోచ్ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క వాళ్ళు వేసి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పశువులు ఉన్నాయి, ఆ లోపల కూడా ల్యాండ్స్ ఉన్నాయండి. ఆ ల్యాండ్స్ కూడా వెళ్ళకుండా జనాల్ని ఇబ్బందికరం చేయడానికి చాలా బాధాకరంగా ఉందండి. అలాగే కలెక్టర్ గారికి వస్తే కలెక్టర్ గారికి మమ్మల్ని లోనికి రానివ్వలేదండి. ప్రభుత్వం ద్వారా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, ఏదైతే ఈరోజు ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దకు ఏదైతే అప్రోచ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్ల నుంచి అయితే మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతులకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఈరోజు చూసుకుంటే అప్రోచ్ రోడ్ల నుంచి అయితే మాత్రం ఆ గ్రామస్తులకి అయితే ఈరోజు రోడ్లు ఇస్తాము, మీరు వెళ్ళడానికి యథావిధిగా తోవలైతే ఉంచుతామని కూడా ఆ రోజు చెప్పినటువంటి అధికారులు అయితే మాత్రం ఈరోజు అయితే ఏమైనా పట్టించుకోకుండా పూర్తిగా కంచి వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీని ద్వారా అయితే మాత్రం మేమైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అయితే మాత్రం కుమ్ము కాస్తున్నారని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.